వచ్చి ప్రతి కార్యకర్తని కలుసుకుంటామని సందర్భంగా తెలియజేస్తున్నా. ఇప్పుడు సుబ్బారావు గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. సమన్వయకర్త దమ్మున్న నాయకుడు మన గౌరవనీయులు శ్రీ చుండూరు రమణ గారికి, ఈ కార్యక్రమ నిర్వాహకులు మండలం, ఈ కార్యక్రమ ముఖ్య అతిథి అమ్మ జిల్లా పరిషత్ చైర్మన్ బూచపల్లి వెంకయ్య గారికి, పార్లమెంట్ పరిశీలకులు బొత్తుల బ్రహ్మానంద రెడ్డి గారికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చూపూడి ప్రభాకర్ గారికి, ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షులు అన్న కాకుమార్ రాజశేఖర్ గారికి, అలాగే వై వెంకటేశ్వరరావు గారికి, కేవీ రమణారెడ్డి గారికి, నగరాధ్యక్షులు కటార్ శంకర్రావు గారికి, కసుకూర్తి ఆదన్న గారికి, మన ప్రధాన కార్యదర్శి జిల్లా ప్రధాన కార్యదర్శి సుబ్బారావు గారు అబ్బాయి మన సెక్రటరీ గారికి, మన కార్పొరేటర్ ఇమ్రాన్ ఖాన్ గారి ద్వారా అర్జీ పెట్టించి దాన్ని ఆపు చేయించారు. కొత్త కూరగాయల మార్కెట్లో బడుగు బలహీన వర్గాలు ఎక్కువ మంది, మన ప్రాంతాల నుంచి కూడా ఎక్కువ మంది కూరగాయలు అమ్ముకునే వాళ్ళ మొత్తాన్ని కూడా ఖాళీ చేయించి వారందరినీ కూడా ఇబ్బంది పెడితే వారందరినీ కూడా అన్నపోయి పరామర్శించి వారికి అందరూ కూడా అన్నదండగా నిలబడ్డాడు. ఈ విధంగా దామచర్ల జనార్దన్ స్థానిక ఎమ్మెల్యే అనేక ఆగడాలు, అక్రమాలు, ఇసుక అప్పుడు ఉచిత ఇసుక అన్నారు, మరి ఉచిత ఇసుక ఎక్కడ జరుగుతుంది? ఒక యార్డు పెట్టి వ్యాపారం చేస్తా ఉన్నాడు. మద్యానికి వస్తే మద్యం మనం ప్రభుత్వం ద్వారా మద్యాన్ని అమ్మించి ఆ ఆదాయం అంతా కూడా ప్రభుత్వానికి అందిస్తే వాళ్ళు సిండికేట్ అయ్యి మద్యం షాపుల ద్వారా ఒక వ్యాపారం చేసుకుంటా ఉంటారు. స్కూటర్లు పెట్టుకొని ఇంటింటికి సంక్షేమ పథకాలు అయితే ఇంటింటికి అందట్లేదు, కానీ స్కూటర్ ద్వారా మాత్రం మద్యం ఇంటింటికి అందుతూ ఉంది. పూజించేటటువంటి భగవద్గీతగా కానీ, ఖురాన్గా కానీ, బైబిల్గా కానీ 99% అమలుపరిచినటువంటి నాయకుడు చరిత్రలో ప్రాణ రక్షణ కోల్పోయేటటువంటి దశలో ఈ దేశ చరిత్రలో ఎక్కడా లేనటువంటి విధంగా బ్రహ్మాండమైనటువంటి వైద్య సేవలు అందించి ఎన్ని కోట్ల ఖర్చైనా లెక్క పెట్టకుండా ప్రాణ రక్షణ కల్పించినటువంటి పుట్టల్లోనే మహానాయుడిగా కీర్తిగలించాడు. ఆ దశలో తీయించుకోవాలంటే ఆ హాస్పిటల్ పోతే, పిహెచ్సి సెంటర్ పోతే, గవర్నమెంట్ హాస్పిటల్ పోతే డాక్టర్ ఉండేటటువంటి వాడు కాదు. ఒకవేళ డాక్టర్ ఉంటే మందులు ఉండేటటువంటి. అంతేకాదు మహాశీలరా, మనం మాట్లాడుకునేది ఓరక పొగడ్డం కాదు, వాస్తవం కాదు అని ఆలోచించండి. ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ ప్రాంతాన్ని 100% అమలుపరిచేటటువంటి దానికి ఇచ్చిన మాటకు కట్టుబడ్డాడు. అదేవిధంగా ఇప్పుడు చెప్తున్నారు, అయ్యా గతంలో కొంత వేమరపోతే ఏ కార్యక్రమాన్ని నిర్వహించలేమనేటటువంటి ఆయన ఖచ్చితంగా మాటకు కట్టుబడేటటువంటి నాయకుడిగా కార్యకర్తలు అందరికి కూడా హామీ ఇస్తున్నాడు. అదేవిధంగా చేసినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి, ఇంకా మీడియా మిత్రులకి అందరికీ నా నమస్కారాలు. మనం బాబు గారు చేసే మోసాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనము పథకాలు ఇచ్చాం. ఆ పథకాల యొక్క లబ్ధి పొందిన వాళ్ళకే తెలుస్తుంది. అంటే వడ్డించిన వాళ్ళకంటే తిన్న వాళ్ళకి దాని రుచి అనేది తెలుస్తుంది. సో ప్రత్యేకంగా వాళ్ళకి మనం టిఫిన్కి, ఫుల్ మీల్స్కి తేడా ఏంటో జనాలకి అర్థమైపోయింది ఆల్రెడీ. మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే మన గొంతెత్తి మనం వినిపించాలి. జనాలు సిద్ధంగా ఉన్నారు ఒకటే నినాదంతో. ఏంటంటే అది తింటే గారెలే తినాలి, వింటే మహాభారతమే వినాలి, ఓటు వేస్తే మన జగనన్నకే ఓటు వేయాలి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు మన కొత్తపట్నం మండలంలో బాబు షూట్ని మోసం గ్యారంటీ అనే కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు సభాధ్యక్షులు మన ఒంగోలు నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయిన చుండూరు రవి గారికి, అదేవిధంగా మన బ్రహ్మానంద రెడ్డి అన్న గారికి, ప్రభాకర్ రావు గారికి, అదే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఈరోజు కొత్తపట్నం మండలం ఎంపీపీ గారికి, అదేవిధంగా కార్యకర్తలకి, జడ్పీటీసీలకి, ఎంపీపీలకి, పంచాయతీ ప్రెసిడెంట్లకి, వేదిక మీద ఉన్న నాయకులందరికీ, ప్రతి వారికి పేరు పేరున అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా పత్రికా విలేకరులకు కూడా అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే దాంట్లో అందరికీ అర్థమై ఉంటుంది. బాబు చంద్రబాబు నాయుడు గారు 14లో మోసం చేశాడు. మహిళల్ని ఆ రోజు కూడా ఓట్లే పెట్టుకొని
14లో మోసం చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు 24లో కూడా ప్రతి వాళ్ళని ఓటు వేయించుకొని చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అని చెప్పి పెట్టి సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు, ఏదీ లేదు. తల్లికి వందనం అన్నారు. తల్లికి వందనం మా ఊరు శంకువారి గుంట కమ్యూనిస్టు ఉద్యమాలు తెలియనటువంటి వ్యక్తులు కాదు, త్యాగాల చరిత్ర తెలియనటువంటి వ్యక్తులు కాదు. రేపు జరుగుతున్నటువంటి తరిమల నాగిరెడ్డి గారి వర్ధంతి ఈ 2 రాష్ట్రాల్లో కానీ లేదా దేశవ్యాప్తంగానే జరుగుతున్న సమయానికి ఒక్కరోజు ముందు ఇదిగో ఈ పోరాటంలో జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడవటానికి సర్వస్వం నేను కూడా త్యాగం చేయడానికి వచ్చిన వ్యక్తి తరఫున ఈరోజు మీ ముందు మాట్లాడటం కోసం వచ్చాం. దానిలో భాగమే చంద్రబాబు నాయుడు గారు 14 నెలలుగా ఇచ్చినటువంటి ఎన్నికల హామీల్లో చేసినటువంటి తప్పుడు పనులన్నీ కూడా చెప్పి మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడం కోసం, మీ ఆలోచనని పాజిటివ్గా ఉంచడం కోసం, మీ ఆలోచన విధానాన్ని రగిల్చడం కోసం పెట్టినటువంటి మీటింగ్గా మాత్రమే దీన్ని భావించాలి. అంతేకాని ఇదిగో ఈయనకి ఓటేయండి, ఆయన గెలిపించండి అని నేనైతే చెప్పడానికి రాలేదు. ఇదిగో ఇతను మీ తరపున పోరాటం చేయడానికి జగనన్న పంపినటువంటి ఒక కార్యకర్తగా ప్రకాశం జిల్లాలో ఒంగోలులో నిలబడే తూర్పున ఉదయించే రవిలాగా సూర్యుడిలాగా మన ముందు నిలబడేటువంటి వ్యక్తిగా జగన్ ఆయన చూడాలి. ఒక్కసారి పిడికిలు ఎత్తగలవా? పిడికిలి ఒకసారి డయాస్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా పైకి రండి. ఒకసారి డయాస్ మీద ఉన్న వాళ్ళందరూ రాజశేఖర రెడ్డి అని చూస్తున్నాడు. రాజశేఖర రెడ్డి చూస్తున్నాడు. ఎత్తున్న పిడికిలు ఎత్తు చూడండి. అందరూ ఒకసారి ఆయనలాగా ఎత్తగలరా? స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ ఉన్నవాళ్ళు కుడి చెయ్యి తెచ్చుంటే ఒకసారి ఎత్తి అదిగో మేడం గారు చూడు. ఇది దేనికి సాక్ష్యమో తెలుసా? దిస్ ఈస్ కాల్డ్ టీమ్ వర్క్. ఇదే మార్టిన్ లూథర్ కింగ్